రండి ప్రారంభించండి. చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. చాలా సంతోషం. మీ అనుభవాలు కూడా కనుక్కోవాలనుకుంటున్నాను. ఈరోజు కొత్తగా మళ్ళీ ఒక 62 అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ కలిపి ఒక 172 అవుతాయి. ఇప్పటికి 170 దాకా అవుతాయి. ముందు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి మండల హెడ్ క్వార్టర్లో కూడా పెడుతున్నాం. మీ అనుభవాలు ఏంటి ఈ ప్రభుత్వం మీద అన్ని విషయాలు నేను ఎప్పటికప్పుడు మీ అందరితో మాట్లాడి భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదవాడిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని విధాలా చేయగలిగితే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికోసమే అన్నా క్యాంటీన్ కూడా ఒక మెట్టు. నిత్య సంక్షేమ కార్యక్రమాలన్నితో ఎక్కడన్నా బయట వచ్చినప్పుడు మీరు హోటల్కి వెళ్ళడం దగ్గర మీరే మీ అనుభవాలతో ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అదనంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని ఈ కార్యక్రమం చేశాం. ఇది కాకుండా మళ్ళీ పేదవాళ్ళందరినీ పైకి తేవడానికి P4 కూడా తీసుకొచ్చి ముందుకు పోతున్నాం. ఏదేమైనా ప్రారంభించమ్మా. ఫోన్ చేస్తూ మాట్లాడు. నీ పేరేంటి తల్లి? కౌశల్య గారు. ఏంటి చెప్పు, ఏంటి మీరు ఎక్కడ ఏం చేస్తావు, ఏంటి? పూల కొట్టు సార్. ఇది మన పంచాయతీకి ఎదురుగా రోడ్డు అమ్మటి పూల కొట్టు. నీ ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు 2 పిల్లలు సార్. ఇద్దరమ్మా. ఏం చేస్తారమ్మా? పాపకు పెళ్ళి అయిపోయింది సార్. బాబు ఏమో మక్కలు విత్తు నేర్చుకుంటున్నాడు. మంగళ షాపు నేర్చుకుంటున్నాడు. భర్త చనిపోయాడు సార్. మా భర్త చనిపోయాడు. నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుంది సార్. 4000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల నీకు ఏమేమి లాభం వస్తుందమ్మా? నేను ఉదయాన్నే పూలకి వెళ్తాను సార్. నేను బస్సులో ఉదయాన్నే రాను పోను నాకు ఫ్రీయే సార్. లగేజ్ కూడా డబ్బులు తీసుకోరు. ఫ్రీగానే వెళ్ళొస్తాను. నెలలో 15 సార్లు వెళ్తాను సార్. నేను ఒక 2000 రూపాయలు నాకు సేవ్ అవుతున్నాయి సార్. శ్రీశక్తి అవును సార్. తర్వాత ఇంకా నేను గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేయటం కుదిరితే ఇక అలా వచ్చేసి ఇంటికి వచ్చి కాస్త పూలు కట్టుకొని ఇక్కడ ఇప్పుడు మనకు అన్నా క్యాంటీన్ పెట్టారు కాబట్టి 5 రూపాయలకి మంచి భోజనం దొరికింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాను సార్. దీనివల్ల ఎంత ఆదా అవుతుంది నాకా సార్? బయట తింటే 120 రూపాయలు 70 రూపాయలు భోజనం అవుతుంది సార్. ఇక్కడ 5 రూపాయలకి నాకు కమ్మని భోజనం దొరికింది సార్. బయట క్వాలిటీ ఎట్టుందమ్మా? ఇక్కడ ఎట్టుంది? ఇక్కడే బాగుంది సార్. నేను అక్కడ కూడా తిన్నాను కదా, గుంటూరులో అమ్మగారి ఇంటి దగ్గర కూడా తిన్నాను నేను, నందిగామలో. బాగుంది సార్. ఇక్కడే బాగుంది. మీ అబ్బాయి ఇప్పుడు పని నేర్చుకుంటున్నాడు సార్. పాప ఏం చేస్తుంది? అమ్మాయి పెళ్ళి అయిపోయింది సార్. తల్లికి 100 డబ్బులు కూడా పడుతున్నాయి మనవరాళ్ళకి. ఇద్దరు మనవరాళ్ళు. ఏం చదువుతారమ్మా? అమ్మాయి ఏమో 4 చదువుతుంది. ఏ ఊర్లో ఇచ్చావు? పాలడుగు. అక్కడికి పోయి వస్తా ఉంటాను. వస్తాను, వెళ్ళొస్తాను సార్. మీ పాప వస్తుందా? వచ్చింది సార్ నా దగ్గర. ఫ్రీ బస్ కదా? వచ్చింది. నేను వెళ్తాను, పాప వచ్చింది. ఖర్చు లేదు కదా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? అమ్మాయి నెలలో 2 సార్లు అట్లా వస్తుంది సార్. సెలవులు ఇచ్చినప్పుడల్లా వస్తుంటారు. ఎప్పుడు పోతావు? నేను నెలలో 1 సారి 2 సార్లు వెళ్తుంటాను సార్. కుదిరినప్పుడల్లా వెళ్ళి వచ్చి చూసుకొని వస్తుంటాను సార్. మళ్ళీ మా మేనగాళ్ళ కాడికి కూడా నర్సరాపేట వెళ్ళి వస్తాను నేను. ఫ్రీ బస్సే. ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఫ్రీ బస్సులోనే వెళ్ళి వస్తుంటాను సార్. అంత మునుపు ఎట్లా పోయేదాన్ని? ఇప్పుడు ఇట్లా అంత ముందు డబ్బులు పెట్టుకొని వెళ్ళేదాన్ని సార్. నేను ఎన్నిసార్లు పోయేదాన్ని? నెలలో 1 సారి అట్లా పోయేదాన్ని సార్. ఇప్పుడు ఎక్కువ సార్లు వెళ్తున్నా. మీ దయ వల్ల ఎక్కువ సార్లు వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మా పాప దగ్గరికి వెళ్తున్నాను, మా మేనగాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వస్తున్నాను సార్. నేను ఇక్కడికి వెళ్ళి వస్తున్నాను సార్. మంచిదమ్మా, చాలా సంతోషం. నువ్వేంటా ఏం చేస్తా? ఎవ్రీడే మనుషులు లేబర్లు తీసుకొస్తావా? ఎంతమంది తీసుకొస్తావు? ఏం పని చేస్తారు వాళ్ళు? ఎన్ని గంటకు వస్తారు? ఉదయం? ఎన్ని గంటల దాకా పని చేస్తారు? 3 గంటలు.
ఫోన్ చేసినాక మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది అవుతుంది సార్. ఉమ్. కొన్ని దాకా మధ్యాహ్నం తింటాం సార్. మీ పిల్లలు ఏం చేస్తారు? అబ్బాయి చదువుకోలేదు సార్. డాక్టర్ పాప. ఎంతమంది పిల్లలు మీకు? పాప. పాప ఒక బాబు. ఇంటికి వెళ్ళి బీటెక్ అయింది. బీటెక్ అయ్యి ఎక్కడ ట్రై చేయలేదు ఉద్యోగానికి? హైదరాబాద్ ఉమ్. పాప ఏం చేస్తుంది? బ్యాంకులో పనిచేస్తాం. ఏగా పని చేస్తుంది? క్యాషియర్. ఏం చదువుకుందా పాప? ఇద్దరిని బీటెక్ చదివించావు. బాబు చదువుకోలేదు సార్. బాబు ఏం చదువుకున్నావు? ఓన్లీ పాపే. అవును సార్, చదువు అవ్వట్లేదని మానేసి మార్కెట్ నేర్చుకుని మీ బాబు చెప్పాడా నువ్వే చెప్పేసావా? చదువు అబ్బదని ఎవరు చెప్పారు నీకు? వాడే చెప్పేసి అంటే ఎలా మోటివేట్ చేయలే, నువ్వు వాడిని మార్చలేకపోయావు. వెళ్ళిపోతున్నారు సార్. కొట్టిన ఇటు వెళ్ళిపోతున్నారు. ఉమ్. ఇక పై పోయి ఒక్కడికి ఉమ్. నా మొదటి తీసుకొని నువ్వు కూర్చొని చెప్పలేదా? చెప్పాను సార్. ఉమ్. భార్య వచ్చి చెప్పాను. ఏం చెప్పారు? చదువుకోవడం మాత్రం పని చేసుకోవాలంటే కూడా రాలేదు. ఎక్కువ చెప్తాయి. నీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చదువుకోలేకపోతున్నారు? ఏంటి వాడు ఉద్దేశం? ఏం తెలియదు సార్. ఉమ్. మంచిగా అడిగినప్పుడు ఏం చేస్తాడు? చెప్పండి సార్. సమాధానం చెప్పడా? పాప బాగా చదువుకుంటుందా? అచ్చా. నీ అనుభవం ఏంటి? ఉమ్. 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 నెక్స్ట్ టైము అన్న క్యాంటీన్ వచ్చి అక్కడ కొత్త చేస్తాను ఉమ్. అక్కడ చేశాను. ₹5 ఉమ్. లోకల్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాకు చాలా యూస్ఫుల్గా వస్తుంది. టైమింగ్ కుదరదు. ఉమ్. ఇక్కడ బయటకు వెళ్ళి చేయాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఉమ్. మాకు వచ్చే 500 600కి మేము రూపాయలు పెట్టి భోజనం చేసి ఛార్జీలు కాల్ చేయని దానికి అన్న క్యాంటీన్ వల్ల మాకు అవైలబుల్ ఇస్తుందంటే భోజనం వస్తుంది, టిఫిన్ వస్తుంది, కొంత అమౌంట్ ఇంటి సేవ్ అయ్యి వస్తుంది. ఇంట్లో పిల్లలు ఏం పని చేస్తారు? ఏం చేస్తారు? డబ్బులు వస్తాయి. వాళ్ళు కూడా పిల్లలు పిల్లలు రాలేదు సార్. లేదు. అంటే పెళ్ళి ఎప్పుడైంది? 2018 సార్. అంటే పిల్లలు వద్దనుకున్నావేంటి? లేదు సార్. నువ్వేంటా? పంచాయతీలో వాటర్ టెక్నికల్గా ఫిట్టరా ఏంటి? ఫిట్టర్. అవును. అంటే డైలీ కళాకారులు నా ఇల్లు వాటర్ ల్యాండ్ చేసుకుని యాంగిల్గా తీసుకుని డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మొత్తం అమరావతికి అమరావతి మెయిన్ ఇది ఉంది, వాటర్ స్కీమ్ ఉందా? ఉంది సార్. అక్కడి నుంచే ట్యాప్ అక్కడి నుంచి గేట్లో నుంచి పంపింగ్ చేసి సంపు పెట్టేసుకుని సంపు నుంచి ట్యాంకిల్ వాళ్ళు మనం పిహెచ్ లెవెల్ తీసుకొని చేసుకొని అక్కడి నుంచి ట్యాంకిల్ ఎక్కించుకొని ముందు ఎంతమంది పిల్లలు? ఆడతారు సార్. ఇద్దరు ముగ్గురు? ముగ్గురు సార్. ముగ్గురు ఏం చేస్తారు? అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఇవాళ పాస్ అయిందా? 500కి 430. తర్వాత గుడ్లు పాఠశాలను చదువుతున్నారు సార్. ఓకే. గుడ్లు పాఠశాలలో ముగ్గురు అక్కడే చదువుతున్నారు సార్. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది సార్. ఏంటి అభిప్రాయం ఏంటి? సార్ మేము తెల్లారగట్ట 3:30 డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం 2:30 ఆ టైంలో కంపల్సరీగా ట్యాంకీ నిండినప్పుడు ట్యాంకీల దగ్గరే ఉండాలి. ఇప్పుడు మాకు ఈ సెంటర్లో క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల ట్యాంకీల దగ్గర నుండి ఇంటికి వెళ్ళి